హాయ్ హలో అందరికీ ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నేనైతే మా పొలం దగ్గరకు వచ్చాను. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసుకోవడానికి మామిడికాయ కావాలిగా. మనకు మెయిన్ అనేది మామిడికాయ. అందులో మాది ఫస్ట్ ఖాతా అనమాట. అదే ఫస్ట్ టైం కాసింది. అందుకు పెడితే మనకు ఇప్పుడు అందులో ఉగాది వచ్చేసిందిగా, మామిడికాయ పెడితే కూడా బాగుంటుంది అనేసి అయితే నేను మా చెట్టుదే కోసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఉగాది పచ్చడి చేసి అనేసి చేను దగ్గరికి అయితే వచ్చినానమాట. అంటే కాయలు ఇంకా పెద్దగా అవ్వలేదు, కాకపోతే ఒక కాయ తీసుకొని అయితే తెద్దాం అనేసి పొలం దగ్గరికి అయితే వెళ్ళానమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇంతకుముందుకు లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను, పూత అయితే చాలా వచ్చింది, కానీ కాయలు అయితే చాలా అయితే రాలిపోయినాయి. మిగిలిన కాయలు అయితే ఇవే అనమాట. చూడండి ఒకసారి, ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి, మరి లావ్ అయితే పెద్దగా అయితే అయ్యలేవు అనమాట, నార్మల్గానే ఉన్నాయి. అందులోనే నేను చిన్నవి కొంచెం పెద్ద సైజు ఉండేవి కాయలు ఒక 2 కాయలు అయితే కోసుకొని వచ్చాను అనమాట. మరీ చిన్నగా ఉంటే బాగోవుగా, జస్ట్ ఊరికే నేను ఫస్ట్ కాయ దేవునికి పెడదామనేసి అయితే కోసుకోవడానికే వెళ్ళాను అనమాట. చూడండి కొంచెం బుజ్జిగా అయితే ఉందన్నమాట కాయలు, మరీ పెద్దగా అయితే లేదు, కాకపోతే పుల్లగా లేవు కాయలు, స్వీట్ కాయలు అనమాట. చాలా పూత ఉండేది ఇంతకుముందుకు, మీరు పాత వీడియోలు చూస్తుంటే చాలా అయితే పూత ఉంది. పూత అంతా రాలిపోయి ఇప్పటికి కూడా కాయలు అయితే రాలిపోతున్నాయి. ఒకవేళ కాయలు ఏమంటారు, ఇది రాలిపోకుండా ఏమన్నా ఉంటే మాకు చిట్కలు అయితే ఒకలా కామెంట్స్ అయితే పెట్టండి. కాయలు అయితే చాలా అయితే రాలిపోతున్నాయి, ఆగడం లేదనమాట, ఉండడం లేదు. ఇవైతే 2 కాయలు తెంపేసుకొస్తే ఇంటికి వచ్చానమాట. ఇక్కడైతే ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. ముందుగా అయితే బెల్లం నీళ్ళు అనమాట, బెల్లము కరగబెట్టేసి అయితే పెట్టుకున్నాను. తీపి అనమాట ఇది స్వీటు. బెల్లం నీళ్ళు వేస్తున్నాను, తర్వాత చింతపండు నీళ్ళు కొంచెమే వేస్తున్నాను. చింతపండు పులుపు అనమాట. తర్వాత వచ్చేసి వేపాకు వేపపూత అనమాట, వేపపూత అలాగే మామిడికాయ పులుపు అనమాట. ఇవైతే వేస్తున్న వగరు చేదు కొంచెమే యాడ్ చేస్తున్నా, ఎక్కువైతే చేయడం లేదు. తర్వాత వచ్చేసి ఉప్పు కారం ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కారం, ఇవన్నీ వేసి అయితే కలిపేసి వేస్తున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడైతే వేరే వాళ్ళు ఇస్తే మేము తినేవాళ్ళం అనమాట. అయితే ఎలా ఉంటుందో ఎలా తింటుందో అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నేనే చేస్తున్నా. ప్రతిసారి అయితే ఒకరొకరు ఒకలా చేస్తారు, మేమైతే ఇలానే చేస్తామన్నమాట. అందుకే మేమైతే ఇలానే చేస్తాను, చాలా బాగుంది. అయితే ముందుగా అయితే దేవునికి అయితే పెట్టేస్తాను అనమాట నైవేద్యము. ఒకరొకరు ఒకలా చేసుకుంటుంది, పచ్చిమిర్చి వేస్తారు, అట్లాగా వేస్తారు. నేనైతే ఇలానే చేస్తామంట. మా పిల్లలకైతే ఇక్కడ ఇస్తున్నాను, మా పిల్లలు అయితే తింటున్నారు. ఫస్ట్ అలాగే పెట్టామంట, దేనికి పెట్టేసి వాళ్ళకైతే చేసేసాను అనమాట. వాళ్ళు తిని టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇస్తారు లాస్ట్లో. చూడండి ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.